నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. ఐపీఎల్ ముగిసిన తర్వాత మరో ధనాధన్ పోరుకు రంగం సిద్ధమైంది. వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు కొత్త ఉత్సాహంతో మరో అంతర్జాతీయ సిరీస్ కు సిద్ధమైంది. నేటి నుంచి ఐర్లాండ్ తో 2 మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుండగా ఈ సిరీస్ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో భారత్ తొలిసారి బరిలోకి దిగుతుండడమే. ఐపీఎల్లో తన నాయకత్వంతో ఆకట్టుకున్న శ్రేయస్ ఇప్పుడు జాతీయ జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో అందరి చూపు మాత్రం ఒకే యువ ఆటగాడిపై నిలిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసే అవకాశం దక్కుతుందా లేదా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చిన్న వయసులోనే నిర్భయంగా భారీ షాట్లు ఆడుతూ ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొన్న వైభవ్ ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కానీ జాతీయ జట్టులో చోటు సంపాదించడం ఒక విషయమైతే తుది జట్టులో అవకాశం దక్కించుకోవడం మరో విషయం. ఎందుకంటే ప్రస్తుతం భారత టాప్ ఆర్డర్ చాలా బలంగా ఉంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో ఈ ముగ్గురు అర్ధ శతకాలతో చెలరేగి జట్టు విజయానికి కీలకంగా నిలిచారు. అలాంటి పరిస్థితిలో వారిలో ఎవరినైనా తప్పించడం అంత సులభం కాదు. ఒకవేళ వైభవ్ కు అవకాశం ఇవ్వాలంటే అభిషేక్ లేదా శాంసన్లలో ఒకరిని పక్కన పెట్టాల్సి ఉంటుంది. శాంసన్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించాలనుకున్నా అక్కడ ఇప్పటికే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ తమ స్థానాలను బలంగా నిలబెట్టుకున్నారు. 6వ స్థానంలో సాధారణంగా ఆల్రౌండర్ కు అవకాశం ఇవ్వడం జట్టు సమతూకానికి చాలా కీలకం. అక్కడ కూడా మార్పులు చేస్తే బౌలింగ్ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్ కు దూరంగా ఉన్నారు. దీంతో బ్యాటింగ్ ను మరింత బలపరచాలా లేక సమతూకమైన జట్టుతోనే బరిలోకి దిగాలా అన్నది జట్టు యాజమాన్యానికి పెద్ద సవాల్గా మారింది. అయితే వైభవ్ జట్టులో ఉండడమే మిగతా ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతోంది. ఒక్క అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఆటగాడు భావిస్తున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో కూడా గట్టి పోటీ నెలకొంది. గాయం నుంచి కోలుకున్న హర్షిత్ రాణా తిరిగి అందుబాటులోకి రావడం భారత్ కు శుభవార్త. అయితే అతనికి కూడా ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్ నుంచి గట్టి పోటీ ఉంది. దీంతో తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రత్యర్థి జట్టు మాత్రం ఈ సిరీస్ కు పూర్తి బలంతో బరిలోకి దిగడం లేదు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా దూరం కావడంతో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. అయినప్పటికీ స్వదేశంలో ఆడుతున్న కారణంగా భారత్ కు గట్టి పోటీ ఇవ్వాలనే పట్టుదలతో బరిలోకి దిగనుంది. టీమిండియా మాత్రం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సిరీస్ ను విజయంతో ప్రారంభించాలని భావిస్తోంది. అంచనా తుది జట్టును పరిశీలిస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ లేదా వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ లేదా రవి బిష్నాయ్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మ్యాచ్ జరగనున్న బెల్ఫాస్ట్ మైదానం విషయానికి వస్తే ఈ గ్రౌండ్ చాలా పెద్దది కావడంతో భారీ షాట్లు బౌండరీ దాటించడం అంత సులభం కాదు. పిచ్ కొంత నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. దీంతో బ్యాటర్లు కుదురుకోవడానికి కొంత సమయం తీసుకోవాల్సి రావచ్చు. మరోవైపు పేసర్లు, స్పిన్నర్లకు కూడా ఈ పిచ్ పై మంచి సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరణం కూడా మ్యాచ్ పై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత మేఘావృతమైన వాతావరణం ఉండే సూచనలు ఉన్నప్పటికీ భారీ వర్షం పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు ఇది తొలి పరీక్ష. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం దక్కుతుందా లేదా అన్న ఉత్కంఠ అభిమానులను వెంటాడుతోంది. మరోవైపు అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు తమ ఫామ్ ను కొనసాగించాలని చూస్తూ ఉండగా బౌలింగ్ లో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ ఎలా రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఐపీఎల్ తర్వాత క్రికెట్ అభిమానులకు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమైన ఈ భారత్ ఐర్లాండ్ తొలి టీ20 మ్యాచ్ పై ఇప్పుడు అందరి చూపు నిలిచింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.